ఫ్లాట్లు, ప్లాట్లు తక్కువ రేటుకు వస్తున్నాయని ఎవరైనా చెప్పగానే వెనక ముందు చూడకుండా మీరు కొనకూడదు. దుండిగల్లో గ్రీన్ మెట్రో తులసి భాగ్యనగర్ అనే వెంచర్లో ఫ్లాట్లు కొన్న వారిలో కొందరి ఫ్లాట్లు రిజిస్టర్ కాలేదు. దీంతో వారంతా సంస్థ మీద కేసు పెట్టారని సమాచారం. ఇక భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ స్కామ్ సంగతి తెలిసిందే. వీటిని చూసి ఇప్పటికైనా కొనుగోలుదారులు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. భారతీ బిల్డర్స్ 2020లో చదరపు అడుగుకి 2000 లోపే ఫ్లాట్లంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహించింది. దీంతో అనేక మంది బయ్యర్లు తక్కువలో ఫ్లాట్ వస్తుందనగానే 100% అమౌంట్ పెట్టేసి అందులో కొనేశారు. ఏడాదైంది, 2 ఏళ్లైంది, 3 ఏళ్లైపోయింది. చివరి దశలో ఉండాల్సిన ప్రాజెక్టులో కనీసం పునాదులు కూడా పడలేదు. దీంతో బయ్యర్లంతా లబోదిబోమన్నారు. కొందరైతే ఆవేశంతో ఊగిపోయి భారతీ బిల్డర్స్ యజమానులపై చెయ్యి కూడా చేసుకున్నారని తెలిసింది. మరికొందరు రెచ్చిపోయి సంస్థపై కేసు పెట్టారు. ఫలితంగా ఈ ప్రీ లాంచ్ భాగోతమంతా వెలుగులోకి వచ్చింది. అయితే ఇదంతా భారతీ బిల్డర్స్ యాజమాన్యం రచించిన స్క్రిప్ట్లో భాగంగానే జరిగిందనే ప్రచారమూ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ ఉదంతం ద్వారా బయ్యర్లు పలు విషయాలు నేర్చుకోవాలి. భారతీ బిల్డర్స్ ఏం చేసిందంటే తొలుత 1600, 1800, ఆ తర్వాత 2000 రూపాయలకి ఫ్లాట్లను ప్రీలాంచ్లో విక్రయించింది. దీంతో సుమారు 3 నుంచి 400 మంది కొనుగోలు చేశారు. కొంపల్లిలో 3 ఏళ్లైనా ప్రాజెక్టు ఆరంభం కాలేదు. అయితే బయ్యర్లు కేసు పెట్టి బిల్డర్లు అరెస్టయ్యాక ఆయా ప్రాజెక్టుల్ని మరో సంస్థకి అప్పగిస్తున్నారు. ఆ బిల్డర్ కొత్త ప్రతిపాదనను ప్రీలాంచ్లో కొన్నవారి ముందు పెట్టాడట. అదేమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ మీరిప్పటికే 100% సొమ్మును చెల్లించినప్పటికీ మీరెంత శాతం సొమ్ము కడతారు అన్న అంశాన్ని బట్టి అదనంగా ఎంత కట్టాలో బయ్యర్లకు తెలియజేస్తున్నాడు. ఈ లెక్కన ఇందులోని బయ్యర్లు 3 ఏళ్ల క్రితమే 100% సొమ్ము కట్టినా అదే రేటుకు ఇప్పుడు ఫ్లాట్లు రావట్లేదు. పైగా అదనంగా కొంత సొమ్ము కట్టమని అంటున్నాడట. అప్పుడే ఈ ప్రాజెక్టులో కొనసాగుతారు, లేదంటే మేం చెల్లించాల్సిన సొమ్ము మాకు వెనక్కిచ్చేయండని అడిగేవారికి బయ్యర్లకు ఒక ఆప్షన్ అందజేసింది. కొంపల్లి, భానూరు ప్రాజెక్టులను నిర్మించడానికి భారతీ బిల్డర్స్ ఒక సీనియర్ బిల్డర్కు అప్పగించాక అతను బయ్యర్లతో సమావేశమై బయ్యర్లు ప్రాజెక్ట్ నుంచి బయటకెళ్లడానికి పలు ఆప్షన్స్ చెప్పాడట. ఇప్పటికే 80% వరకు చెల్లింపులు చేశారో వారికి తక్షణమే సొమ్మును వెనక్కి ఇస్తారట. 100% కట్టిన వారికి 6 నెలల్లోపు 9% చొప్పున వడ్డీతో సహా ఇస్తారట. 100% సొమ్ము కట్టిన వారిలో ఎవరైనా ఏడాది వరకు వేచి చూస్తే 12% వడ్డీని లెక్కించి ఇచ్చేస్తారట. అయితే ఇవన్నా రెరా అనుమతి వచ్చిన తరువాతే అందజేస్తారని సమాచారం. అయితే భారతీ బిల్డర్స్ నుంచి మరో కొత్త సంస్థకు ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ కొత్త బిల్డర్ ఎన్ని రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశాడు, ఎలాంటి నాణ్యతతో కడతాడు, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఎలా, ఇలాంటి నిబంధనల్ని ముందే రాసుకోవటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి.